కేసీఆర్ చేయబట్టి తెలంగాణ ఆగమైపోయింది. తెలంగాణ అప్పులపాలైపోయింది. కేసీఆర్ 1,00,000 కోట్ల స్కామ్ చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖతం చేసేసిండు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు. కేసీఆర్ మొత్తం ఓవరాల్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి స్కామ్ చేసిండు. ఔటర్ రింగ్ రోడ్ల స్కామ్ చేసిండు. కేసీఆర్ చేయబట్టి మొత్తం తెలంగాణ ఖతం అయిపోయింది. ఆయన 7,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఆ అప్పుకు మేము వడ్డీలు కడుతున్నాం. మేము చాలా సఫర్ అవుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మా తాన పైసలు లేవు. 6 గ్యారెంటీలకు కూడా మా తాన పైసలు లేవు. ఇప్పుడు ఆఖరికి ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు, ఎమ్మెల్సీల జీతాలు కడియేసి సగం సగం కోత పెట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి, ప్రజలకు ఎంతో కొంత పథకాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. అది కూడా ఎమ్మెల్యేల జీతాలు ఆపితే తప్ప మేము జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, వేరే వాళ్ళకి పథకాలు ఇచ్చే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అన్న పొద్దుగాలైతే గివే డైలాగులు, ఏ భారీ బహిరంగ సభకు పోయినా గివే డైలాగులు. పోనీ రేవంత్ అన్న, మరి నువ్వు అధికారంలోకి వచ్చి దాదాపు 29 నెలలు అవుతున్నాయి కదా, మరి నువ్వు ఏం చేసినావో చెప్పన్నా అంటే అన్నీ చేసేసినాం అంటాడు. మళ్ళీ అన్నీ అంటే ఏం చేసినాం అన్నా అంటే, మేము మొన్ననే రైతు బంధు ఇచ్చినాం, మేము మొన్ననే రుణమాఫీ చేసినాం, మేము మొన్ననే మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చినాం, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, మేము మహిళలను కోటీశ్వర్లను చేసినాం, వాళ్ళకి బస్సులు ఇస్తున్నాం, వాళ్ళకి పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మేము అంత అద్భుతం చేస్తున్నాం అని చెప్పి రేవంత్ అన్నకి అవే పాత డైలాగులు. రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటాడు, ఒకసారి ఏమో మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్తాడు, ఇంకోసారి ఏమో 200 యూనిట్ల కరెంట్ అంటాడు, గ్యాస్ సిలిండర్ అంటాడు, ఇవన్నీ చెప్తాడు. అసలు చెప్తలేడు. మహిళలకు 2,500 రూపాయలు ఏమైందన్నా అంటే మా తన పైసలు లేవు అంటాడు. లేకపోతే తులం బంగారం ఏమైందన్నా అంటే మా తన పైసలు లేవు. ఇవన్నీ రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ఫెయిల్యూర్సే. రేవంత్ రెడ్డి అధికారంలోకి 63 సీట్లతో వచ్చిండు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 28 సీట్లు వస్తాయట. అంటే దగ్గర 43 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నటువంటి మాట. ఈ సర్వే సంస్థ ఏం వేరే వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట కాదు. కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వే చేపిస్తే దాదాపు 63 మంది సీట్లు వస్తే దాంట్లో బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతోటి కలుపుకొని మరి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలతో కలుపుకొని మరి అంత లెక్క చేస్తే దాదాపు 43 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారట. కేవలం రేవంత్ రెడ్డి 28 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందట ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.